అందరికీ నమస్తేనులా ఎట్లున్నారు మంచిగా ఉన్నారులే నేనైతే మస్తుగా ఉన్నా ఇక ప్రతి వారం ఎక్కడెక్కడ ముచ్చట్లు జరిగినాయి ఏంది అనేసి మీ ముందుకు తీసుకొచ్చి ముందర పెడతాను కదా ఇక గీయాల కూడా గీ వారం ఏం ముచ్చట్లు జరిగినాయి ఏంది అనే కథనైతే మీ ముందుకు తీసుకురావడానికి అయితే పొట్టు పొట్టు ముచ్చట్లనైతే మీ ముందుకు తీసుకొచ్చిన ఇక గీ వారంలో ఏం జరిగినాయో చూద్దామా. డబ్బులు వస్తాయి అంటే కొంతమంది ఏం చేయడానికైనా వెనకడరంటే ఏందో అనుకున్నా ఎగి ముచ్చటినాక నిజం అనిపిస్తాంది. మనందరం విక్రమార్కుని సినిమాల లచ్చిందేవి అనుకుంటా హీరో రవితేజ చేసిన గమ్మత్తైన ముచ్చట చూసినాం కదా. గల్లా రవితేజ ఆడోళ్ళందరికీ గుండ్లు కొట్టి డబ్బులు తీసుకోబోడు చూసి మస్తుగా నవ్వుకున్నాం. ఇప్పుడు గా తీరుగానే మళ్ళా తమిళనాడు సేలం జిల్లా పుదుకొత్తంబాడిలా జరిగింది. కాకపోతే ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది ముచ్చట. తహసీల్దార్ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తానమని చెప్పి ఓ వ్యక్తి మీ ఊర్లో కరోనా లాంటి కొత్త రకం వ్యాధి వచ్చిందని చెప్పి ఒక ఆడామెను భయపెట్టిండట. ఇక ఆ రోగం నుండి తప్పించుకోవాలంటే గుండు చేయించుకోవాలి అన్నాడట. ఇక గిదే కాకుండా విదేశాలలో కూడా గీ వ్యాధి వచ్చిన వాళ్ళంతా గుండు చేయించుకున్నారని తమిళనాడు ప్రభుత్వం కూడా గిదే నిర్ణయం తీసుకున్నదని నమ్మించిండంట. ఇక అంతేకాకుండా గుండు చేసుకుంటే ఆడోళ్లకు 15,000, చదువుకునే పోరగాళ్ళకైతే 45,000తో పాటు ఫ్రీగా ల్యాప్టాప్ కూడా ఇస్తానమన్నాడట. ఇక మొగోళ్ళు గుండు గీయించుకుంటే 6,000 ఇస్తానమని చెప్పుకొచ్చిండట. ఇక మీ పేరైతే లిస్టులు ఉన్నది అని ఆ ఆడేమని నమ్మించిండట. ఇక ఆడోళ్ళకి ఒక ముచ్చట తెలితే ఊకే ఉండరు కదా. ఈ ముచ్చటిని తీసుకుపోయి గల్లీలున్న మిగతా ఆడోళ్ళకి చెప్పిందట. ఇక పైసలు వస్తాయి అంటే ఎంటకలేదేమన్నది చెప్పుల్లి మళ్ళొత్తాయి అనుకున్నారే ఏమో కానీ ఆమెతో కలిపి 3 ఆడోళ్ళు గుండు కొట్టించుకున్నారంట. ఇక అటెనక వ్యక్తికి ఫోన్ చేసిల్లట. అప్పుడు మొదలైంది అసలైన కథ. అవతల పక్క నుండి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందంట. అప్పుడు అర్థమైంది మన ఆడోళ్ళకి వాళ్ళు మోసపోయిళ్ళు అని. ఎవడో తిన్నదనక చేసిన పనికి పాపం గుండ్లాయే. ఎవరు పడితే వాళ్ళు ఫోన్ చేసి ఒక ముచ్చట చెప్పంగానే నమ్మకుల్లి గండ్ల నిజం ఎంతున్నది అబద్ధం ఎంతున్నది అని తెలుసుకున్నాక ఆ పని చేయిల్లని పోలీసు వాళ్ళు చెప్పకచ్చిళ్ళు. ఆడోళ్ళు జరంత భద్రంగా ఉండుల్లి. గిట్ల ఎవరన్నా ఫోన్ చేస్తే వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి కానీ ముందుగానే పోయి వాళ్ళు చెప్పింది చేయకుల్లి. చదువుకునే పిల్లల భవిష్యత్తు టీచర్ల చేతులనే ఉంటదంటారు. గట్లాంటి టీచర్లే పిల్లల్ని నోటికొచ్చినట్లంటే గా పిల్లలు ఎట్లా తట్టుకుంటారులా. టీచర్ క్లాస్ లో దోస్తుల ముందు తిట్టిందని తట్టుకోలేకో పిల్లగాడైతే సూసైడ్ లెటర్ రాసి ఊరేసుకొని చచ్చిపోయిండట. ఈ ముచ్చట జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న గవర్నమెంట్ కాలేజ్లా జరిగింది. ఇక గవర్నమెంట్ కాలేజీలో ఇంటర్ 2వ సంవత్సరం చదువుతాండు ఈ తమ్ముడు. మొదటి సంవత్సరంలో 440 మార్కులకు 434 మార్కులు తెచ్చుకొని జిల్లాలోనే 2వ స్థానంలో వచ్చిండంట. ఇక అదే తరగతిలో 435 మార్కులు తెచ్చుకున్న ఇంకో అబ్బాయిని చూపెట్టి తరుణ్ణి ఆ టీచరు తిట్టిందంట. 434 మార్కులు వస్తే నీకేమైనా పొగరా, నీకంటే ఎక్కువ తెచ్చుకున్న వాళ్ళు లేరా అనుకుంటా, నువ్వేమైనా మంత్రి కొడుకువా అనుకుంటా తరగతిలో ఉన్న దోస్తుల ముందు ఇష్టం వచ్చినట్టు తిట్టిందంట. పాపం గా పిల్లగాడు ఏమన్నాడో మరి గీ టీచర్ ఎందుకు అట్లా అన్నదో తెలియదు కానీ నన్ను ఇట్లా అందరు ముందు అనకండి మేడం అని మంచిగా చెప్పుకొచ్చిండంట గా తమ్ముడు టీచర్కు. ఇక తిట్టుడే కాకుండా పాపం కొట్టింది కూడా అంట. ఇక గా మేడం గిట్లా చేసేసరికి క్లాసులో ఉన్న దోస్తులంతా ఒక్క పాలే నవ్విల్లట. ఇక గది గా పిల్లగాడు పాపం అవమానంగా తీసుకున్నట్టున్నాడు. గందుకే మంగళవారం ఇంట్లో ఎవ్వలేని టైంలో సూసైడ్ నోట్ రాసి పెట్టుకొని ఊరేసుకొని చచ్చిపోయిండు. ఇక సూసైడ్ లెటర్లా మాస్టరు పిల్లల్ని పైకి దేవాలి కానీ ఇట్లా అవమానించద్దు. సున్నితమైన మనసున్న వాడిని అవమానిస్తే ఎంత బాధపడతాడో అర్థం చేసుకోవాలి. గా లెక్చరర్ మీద అయితే యాక్షన్ తీసుకోవాలి. ఇక ఈ ముచ్చట అందరికి తెలవాలనే నేను ఈ పని చేస్తానని రాసుకొచ్చిండట. ఈ ముచ్చట మీద ఇక గా పిల్లగాని తల్లిదండ్రులు బంధువులైతే మస్తుగా గరం అవుతుళ్ళు. పోలీసులు అయితే కేసుని ఫైల్ చేసి దర్యాప్తు అయితే చేస్తుళ్ళు. గా సూసైడ్ లెటర్లో ఏమున్నదన్నది దాని మీద విచారణ అయితే జరుగుతున్నది. ఎంతైనా చదువు చెప్పే సార్లు మేడంలు పిల్లల్ని ఇట్లా అందరి ముందు అవమానిస్తే పిల్లలు ఏదైనా చేసుకుంటారనే దానికి ఇదే ఒక ఉదాహరణ అని చెప్పచ్చు. ఇక చదువు చెప్పే సార్లు మేడంలు కొంచెం పిల్లల్ని అనే ముందు ఆలోచించండి. అసలే లోకం తెలవని పిల్లలు ఇప్పుడే కదా వాళ్ళను మంచి దారిలో నడిపించాలి. మీరు గిట్లా ఏమన్నా అన్నారనుకోండి మళ్ళీ వాళ్ళు మనసుకు తీసుకొని చెయ్యరాని పని ఏదన్నా చేసుకోగల. ఎంతైనా ఈ పిల్లగాడు చేసింది మాత్రం చాలా తప్పుల్లా. టీచర్ అన్నదని చచ్చిపోతే ఇప్పుడు కన్నోళ్ళకే కదా బాధ.
ఏదైనా చేసుకునే ముందు మీ కన్నోళ్ళ గురించి కూడా ఆలోచించండి తమ్ముళ్ళు. సీఎం రేవంత్ రెడ్డి సార్ ఎప్పుడేం మాట్లాడతాడో ఆయనకే తెలియదని కొంతమంది మస్తుగా విమర్శిస్తూనే ఉంటారు. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు మళ్ళీ సోషల్ మీడియాలో మస్తుగా వైరల్ అవుతానే. ఏదో మొన్న ఈ మధ్య జెంజీకి పాలిటిక్స్ లల్లా పెద్ద పీట వేయాలన్నారు కదా, ఈ వార్త అయితే మస్తుగా వైరల్ అవుతుంది. ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లా పెద్ద రచ్చనే నడుస్తుంది దీని మీద. నేను జెంజీనే బ్రో, నన్ను కూడా మంత్రిని చేయండి అనుకుంటా ఆదిరిపోయే రీతిలా క్యాంపెయిన్లు నడుపుతున్నారు. యూత్ కు ఇప్పుడే ఛాన్స్ ఇవ్వాలి గాని రేపటి కోసం ఎందుకు ఎదురు చూడాలి అనుకుంటా మైనంపల్లి గ్యాంగ్ అయితే గట్టిగానే ప్రచారం చేస్తుంది. ఇక మెదక్ జిల్లా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కు మంత్రి పదవి ఇవ్వాలనుకుంటా సోషల్ మీడియాలా మరీ ముఖ్యంగా వాట్సాప్ గ్రూపులల్లా మెసేజ్లు తెగ వైరల్ అవుతాయి. మరి సీఎం దగ్గరనే పెట్టుకున్న మున్సిపల్ డిపార్ట్మెంటు, ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంటు ఈ రెండిట్లా ఏదన్నా ఒకటి మైనంపల్లి రోహిత్ కి ఇవ్వాలనుకుంటా మస్తుగా ప్రచారం చేస్తుళ్ళు. సీఎం సారు ఎందుకైనా అంటారు ఈ జెంజీకి పాలిటిక్స్ లల్లా పెద్ద పీట వేయాలని కొంతమంది అయితే ఇట్లా కమెంట్లు పెడుతున్నారు. ఇంకొంతమంది అయితే సీఎం అన్నమాట నిలబెట్టుకోవాలి కదా అని అంటాళ్ళు. మరి ఎందుకైనా మంచిది ఓ మాట అనే ముందు కొంచెం ఆలోచించుల్లి సార్. ఈ మాట అంటానని తప్పుగా అనుకోకుల్లి, మళ్ళా ఏమంటారో మరి. ఈ ముచ్చట మీద మీరేమంటారో కామెంట్లలో రాసుకురాలి. ఓ పక్క నీటి పేపర్ లీక్ అయిందని దేశమంతా ఉన్న చదువుకునే పోరగాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తాంటే ఇక ఈ టీజీపీఎస్సీ బోర్ల నిర్లక్ష్యం ఇంకో పాలి బయటపడ్డది. గోప్యంగా దాచిపెట్టాల్సిన ఎగ్జామ్ ఒరిజినల్ ఓఎంఆర్ షీట్లు నడి రోడ్డు మీద గుట్టలు గుట్టలుగా పడిపోడు రాష్ట్రం మొత్తం పెద్ద దుమారమే నడిచింది. పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవే పైన శివరాంపల్లి కాడ నుండి అరంగర్ అండర్ పాస్ దాకా ఓఎంఆర్ షీట్లన్నీ రోడ్ల మీద చెల్ల చెదురుగా పడి ఉండడం చూసి పోయేటోళ్ళంతా వక్కయిర్రు. ఇక ఆ కాగితాల మీద పేర్లు, హాల్ టికెట్ నెంబర్లు, పేపర్ కోడులు, ఇన్విజిలేటర్ల సంతకాలు అన్నీ స్పష్టంగా కనబడేసరికి జనాలు వెంటనే ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో మస్తుగా వైరల్ చేసిళ్ళు. ఈ అన్ని 2018లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల కోసం పెట్టిన ఎగ్జామ్ కి సంబంధించిన ఒరిజినల్ ఓఎంఆర్ షీట్లట. ఈ ముచ్చట తెలుసుకున్న పోలీసులు ఎంబటే అక్కడికి పోయి ఆ పేపర్లను స్వాధీనం చేసుకున్నారంట. పరీక్ష అయిపోయినాక ఈ పేపర్లను చిన్న చిన్న ముక్కలుగా చేసి కట్టింగ్ పంపి కరిగేయడానికి పంపిస్తారన్న సమయంలోనే రోడ్ల మీద పడ్డాయట. చాలా గోప్యంగా ఉండాల్సిన గీ పేపర్లు ఇట్లా బజార్లో ఉండు చూసి విద్యార్థులు గరం గరం అవుతాన్లట. ఇక టీజీపీఎస్సీ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ వల్లనే ఇదంతా జరిగిందని మస్తుగా గుస్సాయిల్లు. ఈ లొల్లిని సీరియస్ గా తీసుకున్న టీజీపీఎస్సీ 3 రోజులల్లా పూర్తిగా విచారించాలని దీన్ని సంబంధించిన జిల్లా ఎస్పీకి అప్పగించింది. ఇక రిపోర్ట్ వచ్చినాక ఈ నిర్లక్ష్యానికి కారణమైన వాళ్ళ మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటామని కమిషన్ అయితే చెప్పుకొచ్చింది. ఇక ఈ ముచ్చట మీద పరీక్ష భద్రత, దాచిపెట్టడం వంటి వాటి మీద మళ్ళా అనుమానాలు గట్టిగానే వస్తానే. ఎంతైనా ఓ పక్క దేశం మొత్తం లొల్లి నడుస్తుంటే కొంచెమైనా జాగ్రత్తగా ఉండాలి కదా నుల్లా. కానీ మళ్ళా గట్లనే చేస్తే ఈసారి మళ్ళా పెద్ద యుద్ధమే జరుగుతుందేమో. ప్రభుత్వంలో పనిచేసే సార్లు జరంత జాగ్రత్తగా చూసుకోవాలి, మళ్ళీ పారిగిట్ల కానీయకుల్లి అని చెప్పుకొస్తున్నారు విద్యార్థులు. తెలంగాణ హైకోర్టుల హైడ్రా ముచ్చట మళ్ళా ముందుకొచ్చింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ని ఆయన పదవి నుండి తీసేయాలని కోర్టు మళ్ళీ చెప్పుకొచ్చింది. గంతేకాదుల్లా సర్కార్ ఆఫీసర్లు చేసే రాజతీరు మీద కూడా గట్టిగా మొట్టికాయలేసింది. కోర్టులను దారితప్పిస్తున్నది న్యాయ వ్యవస్థ కాదు, సర్కార్ ఆఫీసర్లు, సర్కార్ సంస్థలే అని తేల్చి వారేసింది. అసలు ముచ్చట ఏందంటే షేర్లింగంపల్లి మండలం కొండాపూరి ఏరియాల సర్వే నెంబర్ 60ల 350 గజాల సంత భూమి సుధారాణి అనే ఆమెదట. ఇక ఈ ల్యాండ్లోకి హైడ్రా వాళ్ళు తొందరపడి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే గోడ గూలగొట్టేసిండ్రట. ఇక దీంతో ఆమె నేరుగా పోయి హైకోర్టుకు పోయింది. ఇక ఈ కేసుల మీద ముందే విచారణ నడిపినప్పుడు తహసీల్దార్ చెప్పినందుకే కూలగొట్టినమని హైడ్రా కోర్టు ముందు అబద్ధమాడింది. ఇక అంతే, కోర్టు ఆర్డర్ వేసి పిలిపించేసరికి తహసీల్దార్ షాకింగ్ నిజం చెప్పిండట. ఇక నేను సర్వే నెంబర్ 58లోని సర్వే భూమి గురించే చెప్పిన, కానీ ఈ హైడ్రోళ్ళు పొరపాటున సర్వే నెంబర్ 60లోని ప్రైవేట్ భూమిలో పడి కూలగొట్టేసిండ్రు అని కోర్టుకు క్లారిటీ ఇచ్చిండట. ఇక ఇది విన్న జడ్జి సాబు హైడ్రోళ్ళ మీద మస్తుగా మండిపడ్డాడట. ప్రైవేట్ భూమిలా జొరబడడం కాకుండా కోర్టునే మోసం చేయాలని చూస్తారా అని హైడ్రా అధికారులను ఉతికి ఆరేసింది. హైడ్రాకు అంత ఊపెందుకు, నోటీసులు ఇచ్చేదాకా ఆగలేరా? ప్రైవేట్ భూముల మీద మీ పెత్తనమేంది?
మీ వెనక ఎవడన్నా పెద్ద తలకాయలున్నాడా, ఒత్తిడి చేస్తున్నాడా? చట్టం ఒప్పుకోకపోయినా గిట్లా ఇష్టానుసారంగా కూల్చివేతలు ఎందుకు చేస్తున్నారు అని మండిపడ్డారు. హైడ్రా ఏదో సమాంతర సర్కార్ను నడిపిస్తున్నదా ఏంది అని కోర్టు ఆర్డర్లను కూడా లెక్క చేయకుండా ఈ కూల్చివేతలు ఏంది? హైడ్రా కమిషనర్ రంగనాథ్ను తీసేయాలని వేరే బెంచ్ ఇచ్చిన తీర్పును మేము సమర్థిస్తామని జడ్జి చెప్పుకొచ్చిండట. ఎవరో లీడరు కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారని అంటున్నారు కానీ అసలు నిజంగా కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నదే ఈ గవర్నమెంట్ ఆఫీసర్లు, గవర్నమెంట్ ఆర్గనైజర్లు అని కోర్టు క్లియర్గా చెప్పుకొచ్చింది. ఇక ఆ భూమి జోలికి హైడ్రా అస్సలు పోవద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఇక హైకోర్టు ఈ కేసునైతే ఆగస్టు 8కి అయితే వాయిదా వేసింది. ఇక ఏం జరుగుతుందో ఏందో ముందు చూడాలి. చూసిరు కదా ఈ వారం మొత్తం ఏం ముచ్చట్లు జరిగినాయో. ఇక మళ్ళా వచ్చే వారం కలుద్దాం, మరి ఉంటా.